డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఎవరైతే ఎగ్జామ్స్ రాయబోతున్నారో మనకు వెబ్సైట్లో ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన హాల్ టికెట్స్ రిలీజ్ చేశారండి. సో ఈ వీడియోలో 2 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. సెకండ్ పార్ట్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. చాలా మందికి అంబేద్కర్ యూనివర్సిటీలో ఎవరైతే మనకు ఓపెన్ డిగ్రీ చేస్తున్నారో నాకు తెలిసి ఇంకా 30 to 40% ఆఫ్ స్టూడెంట్స్కి అసలు ఎగ్జామ్స్ ఉన్నాయని కూడా తెలియదు చాలా మందికి. సో ఎందుకంటే వాళ్ళు చూసుకోరు. అండ్ ఎవరికైతే ఎగ్జామ్స్ ఉందో మీరు ప్రాపర్గా మీ సబ్జెక్ట్స్ ఏ రోజు ఎక్కడ ఉన్నాయి అండ్ మనం ఎగ్జామ్స్ ఏ విధంగా రాయాలి, పాస్ అవ్వాలంటే ఎలాంటి టిప్స్ పాటియాలి, ఎన్ని యూనిట్స్ చదవాలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అండ్ ప్రీవియస్ వీడియోస్లో కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు, మనం ఎట్లా రాస్తే ఎన్ని మార్క్స్ వస్తాయి, ఎగ్జామ్ ప్యాటర్న్స్ కావచ్చు, అన్ని వీడియోస్ ఉన్నాయి, అవి చూడండి. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇచ్చాను, లైక్ హాల్ టికెట్కి సంబంధించిన లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేయండి. ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఓపెన్ డిగ్రీ హాల్ టికెట్ అనేది డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అవ్వగానే కింద అడ్మిషన్ నెంబర్, మీ యొక్క అడ్మిషన్ నెంబర్ మీరు ఎంటర్ చేయండి 7 digits. సో 7 digits ఎంటర్ చేయగానే కింద సెమిస్టర్ 1 or 3 or 5 అని అడుగుతుంది. జస్ట్ సెమిస్టర్ 1 అని క్లిక్ చేయండి. అక్కడ సబ్మిట్ బటన్ ఉంది కదా, సో సబ్మిట్ కొట్టండి. సో సబ్మిట్ కొడితే మీకైతే మీ యొక్క హాల్ టికెట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో కొన్ని హాల్ టికెట్స్లో అయితే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీరైతే రీవెరిఫై చేసుకోండి, అన్ని ప్రాపర్గా పడ్డాయా లేవా. సో ఇవి మెయిన్ పాయింట్. సో అది చెప్పబోయే ముందు, సో ఎవరైతే ఇప్పటివరకు ఏం చదవలేరు, సో నాకు ఈ 3-4 డేస్లోనే నేను పాస్ అవ్వాలి అనుకుంటే తెలుగు మీడియం కావచ్చు, ఇంగ్లీష్ మీడియం కావచ్చు, కింద డిస్క్రిప్షన్లో మీకు ఫస్ట్ 4 subjects కామన్ ఉంటాయి అందరికీ. సో అవి డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్వశ్చన్ టు ఆన్సర్ అయితే చేయడం జరిగింది. సో ఫాస్ట్గా ఈ 2-3 డేస్లో పాస్ అవ్వాలంటే అవి చాలా యూస్ఫుల్ అవుతాయి. లేదు మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉన్నాయంటే టెక్స్ట్ బుక్స్ అనేది చదువుకోండి, టెస్ట్ పేపర్స్ ఉన్నాయంటే టెస్ట్ పేపర్స్ కూడా చదువుకోవచ్చు. ఎవరైతే ఈ జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, పార్ట్ టైం చేసే వాళ్ళు కావచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, సో ఈ ఎగ్జామ్స్ గురించి తెలవని వాళ్ళు కావచ్చు, 2-3 డేస్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం అది చాలా యూస్ఫుల్ అవుతుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, వెబ్సైట్ కూడా ఉంటుంది, అందులో మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ మెయిన్గా మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ కావచ్చు అండ్ తెలుగు మీడియంకి సంబంధించిన BA కావచ్చు, BSc, BComకి సంబంధించిన క్వశ్చన్ టు ఆన్సర్స్ చేయడం జరిగింది. ఈచ్ PDF 30 rupees మాత్రమే ఉంటుందండి. సో చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మీరు 3-4 యూనిట్స్ చూసుకున్నా మీకు రాసుకోవచ్చు ఎగ్జామ్. సో ఆ PDFs అని నేను నైట్ 9-10 లోపు మీకు అప్డేట్ చేస్తాను అండ్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. లేదంటే మీరు వెబ్సైట్లో కూడా నేను అప్డేట్ చేస్తూ ఉంటా, అది చూసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు హాల్ టికెట్. సో హాల్ టికెట్లో మెయిన్గా మీ హాల్ టికెట్ నెంబర్, నేమ్, ఫాదర్ నేమ్, మీడియం, సో మీరు కోర్స్ ఎందులో ఎంచుకున్నారు, సో అది చూసిన తర్వాత పక్కన ఫోటో సిగ్నేచర్ ప్రాపర్గా పడ్డదా లేదా చూసుకోండి. సిగ్నేచర్ మనకు హాల్ టికెట్లో ఫోటో రాకపోతే మీరు అక్కడ ఫోటో పేస్ట్ చేయండి. మీ ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుంది కదా, దాంట్లో పేస్ట్ చేయండి. సపోజ్ ఫోటో వస్తే నో ప్రాబ్లం. సో ఇది ఫస్ట్ పాయింట్, అన్ని ప్రాపర్గా పడ్డాయో చెక్ చేసుకోండి. సెకండ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకు మీ థియరీ సబ్జెక్ట్స్, మీరు BA, BCom, BSలో ఫస్ట్ 4 subjects అందరికీ కామన్ ఉంటాయి ఎక్సెప్ట్ లాంగ్వేజ్. కొంతమంది తెలుగు తీసుకుంటారు, కొంతమంది ఫంక్షనల్ ఇంగ్లీష్, కొంతమంది ఉర్దూ, హిందీ. మిగతా సబ్జెక్ట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ, జెండర్ సెన్సిటైజేషన్ కావచ్చు, ఇంగ్లీష్ ఫౌండేషన్ కోర్స్ కావచ్చు, అన్నీ సేమ్ ఉంటాయి. సో ఇక్కడ సబ్జెక్ట్ నేము, ఎగ్జామ్ డేట్, టైము, ఏ రోజు ఏ ఎగ్జామ్ ఉంది కూడా కొంతమందికి తెలుస్తలేదు. సో దాని మీద డీటెయిల్గా ఉంటుంది, మీరు అవి చెక్ చేసుకోండి. అండ్ టైమింగ్స్, మీకు నార్మల్గా ఆఫ్టర్నూన్ సెషన్లో మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఏ ఎగ్జామ్ ఎంతసేపు ఉంటుంది, 1.5 hours, 2 hours, 3 hours, అది కూడా మీరు చూసుకోవాలి. అండ్ ఇక్కడ ప్రాక్టికల్స్కి సంబంధించిన ఉంటుంది. అంటే కొంతమందికి BSc స్టూడెంట్స్, BA, BCom కావచ్చు, కొంతమందికి ఏవైతే మనకు మెయిన్గా ఈ BA అండ్ BSc, BAలో కూడా కొంతమంది ఆప్షనల్ సబ్జెక్ట్స్, ఈ మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ తీసుకున్న వాళ్ళకు ప్రాక్టికల్స్ ఉంటాయి. అక్కడ మీరు ఎలాంటి ప్రాక్టికల్స్ ఉన్నాయి అవి ఉంటాయి. మీకు ఇప్పుడు ఉన్నాయి ప్రాక్టికల్స్, ఈ ఎగ్జామ్స్ అయిన తర్వాత సపరేట్ షెడ్యూల్స్ ఇస్తారు. సో ప్రాక్టికల్స్ గురించి ఇప్పుడు మర్చిపోండి, జస్ట్ థియరీ ఎగ్జామ్స్ మాత్రమే ఉంటాయి. సో ఇవి మీరు చూసుకోండి. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఎగ్జామ్ సెంటర్. సో మీకు అసలు ఎగ్జామ్ ఎక్కడికి వెళ్ళి రాయాలి. ఇక్కడ ఎగ్జాంపుల్గా ఈ క్యాండిడేట్కి 007 SRBGNR గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఖమ్మంలో పడ్డది. ఈ కాలేజ్కి మీరు వెళ్ళాలి. సో మనకి ఎగ్జామ్ డేట్ రోజు మీకు అన్ని ఎగ్జామ్స్ అదే రోజు అక్కడనే డే బై డే ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. సో ఇవి మనకు చూసుకోవాలి. జస్ట్ ఫోటో పడ్డదా, ఏ రోజు ఏ సబ్జెక్ట్స్, హాల్ టికెట్లో మనకు సెంటర్ ఎక్కడ, అవి చూసుకుంటే సరిపోతుంది. అండ్ మనకు అదే హాల్ టికెట్లో కింద ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అవన్నీ చదవండి. అందులో నుంచి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చెప్తాను. ఫస్ట్, ఫోటో పడకపోతే మీరు ఫోటో పెట్టుకొని వెళ్ళాలి. సెకండ్, మీరు ఈ హాల్ టికెట్తో పాటు మీరు ఏదో ఒక ID ప్రూఫ్ అయితే తీసుకోవాలి. ID ప్రూఫ్ అంటే మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఇచ్చే ID కార్డ్. ID కార్డ్ అంటే నార్మల్ మనం వేసుకునే ID కార్డ్ కాదండి. సేమ్ హాల్ టికెట్ లాగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు పేపర్. అది కూడా కింద లింక్ ఇచ్చాను ID కార్డ్కి సంబంధించింది.
ఆ లింక్ ద్వారా జస్ట్ మీ అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ అడ్మిషన్ నెంబర్, నేమ్, మీ కోర్స్, స్టడీ సెంటర్, అది షీట్ వస్తుంది. అది కూడా మీరు బయట జిరాక్స్ షాప్లో మీరు ప్రింట్ తీసుకోండి. హాల్ టికెట్ బయట ప్రింట్ తీసుకోండి. సెకండ్, ఈ ఐడి కార్డ్ కూడా జిరాక్స్ తీసుకోండి. ఇది అన్ని సెంటర్లో అడగరు, కొన్ని సెంటర్లో మీ ఐడి కార్డ్ ఇవ్వండి అంటారు. మీరు అంబేద్కర్ యూనివర్సిటీలో చదువుతున్నట్టు ప్రూఫ్గా అది తీసుకెళ్ళండి. అండ్ తీసుకెళ్తే ఒక ఆధార్ కార్డ్, ఇవి 3 మాత్రమే ఉండాలి. సో ఇది మెయిన్ పాయింట్. థర్డ్ వచ్చేసి మనకు బ్లాక్ పెన్, బ్లూ పెన్ మాత్రమే వాడండి. రెడ్ పెన్స్ కావచ్చు, గ్రీన్ పెన్స్ కావచ్చు, ఏం వాడకండి. జస్ట్ బ్లాక్ అండ్ మన బ్లూ పెన్స్, ఇవి 2 మాత్రం వాడండి. నెక్స్ట్ హాల్ టికెట్ 2 తీసుకెళ్ళండి. లాస్ట్ టైం ఏం చేస్తారంటే కొంతమంది ఒక్కొక్క జిరాక్స్ తీసుకెళ్తే తినేటప్పుడు కావచ్చు, జర్నీలో కావచ్చు, అది ఎక్కడన్నా పడిపోయింది అనుకోండి, ఆ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ 1 అవర్లో మొత్తం జిరాక్స్ సెంటర్లు ఏడుంటాయి తెలియవు. సో అందుకే మీరు 2 తీసుకెళ్ళండి. ఒకటి నార్మల్గా మీ ప్యాడ్ కావచ్చు మీ దగ్గర పెట్టుకోండి, ఇంకొకటి మీ బ్యాగ్లో పెట్టుకోండి. సపోజ్ అది మిస్ అయినా అది మీకు ఎమర్జెన్సీలో ఉంటుంది, అప్పటికప్పుడు మీరు జిరాక్స్ సెంటర్లో మీరు వెళ్ళలేరు. సో 2 తీసుకెళ్ళండి. సో ఇదైతే మ్యాండేటరీ, అందరు 2 జిరాక్స్లు తీసుకెళ్ళండి. ఒకటి మీ దగ్గర, ఒకటి మీ బ్యాగ్లో ఎమర్జెన్సీ. నెక్స్ట్ అక్కడ మీకు మీడియం పడుతుంది, తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా, మీరు ఏ మీడియంలో రాయండి, కానీ అన్నీ ఒకే మీడియంలో రాయాలి. ఒకటి జనరల్ సెన్సిటైజేషన్ తెలుగులో రాసి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంగ్లీష్లో రాస్తే వ్యాలిడ్ కాదు. ఏదో ఒక మీడియంలో, అండ్ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు, అవన్నీ ఫాలో అవ్వాలి. వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్సే ఫాలో అవ్వండి. నేను చెప్పానని, ఎవరో చెప్పారని కాకుండా మనకు ఇన్విజిలేటర్ ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ చెప్తారో అవి మాత్రమే ఫాలో అవ్వాలి. అండ్ మనకు కనీసం మీరు ఎగ్జామ్ స్టార్ట్ అవ్వక ముందే 1 o'clock కావచ్చు, 12:30కి ఒక సెంటర్ దగ్గర వెళ్ళండి. లంచ్ బాక్స్ కావచ్చు, అన్నీ తీసుకుని వెళ్ళండి. సో మనకు అన్ని ఆఫ్టర్నూన్ సెషన్ కాబట్టి దూరంగా సెంటర్ పడిన వాళ్ళు కొంచెం జాగ్రత్త చూసుకోండి. నియర్ బై సెంటర్లో ఉన్న వాళ్ళు ఒక 1 hour బిఫోర్ వెళ్ళిన నో ప్రాబ్లం. అండ్ మనకు హాఫ్ అన్ అవర్ బిఫోర్ వెళ్ళండి. అండ్ మెయిన్గా కొన్ని సెంటర్లో అండి, నేను అన్ని సెంటర్లు అని చెప్పాను, కొన్ని సెంటర్లో కాపీ జరుగుతుంది. కానీ నా రికమెండేషన్ ఏంటంటే మీకు వచ్చింది రాసినండి. సో కాపీ అంటే ఇది థియరీ ఎగ్జామ్. సో మీరు మహా అయితే ఆన్సర్ ఏంది అంటే ఒక 1 sentence చెప్తారేమో ఎవరన్నా, కానీ మొత్తం రాయాల్సింది మనం. సో మీకు వచ్చింది రాయండి. కాపీ చేయడం కావచ్చు, స్లిప్స్ తీసుకెళ్ళడం కావచ్చు, బుక్స్ తీసుకెళ్ళడం కావచ్చు, ఫోన్ తీసుకెళ్ళడం, ఇవన్నీ అన్నెసెసరీ. ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్ కాదు, జస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్. ఇప్పుడు కాకపోతే మళ్ళీ రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీకు వచ్చింది రాయండి. అండ్ ఎవరైతే కొన్ని స్టడీ సెంటర్లో బుక్స్ పెట్టుకొని రాస్తారు, నేను అన్నీ చెప్పాను, 1 or 2 అలా ఉంటాయి. అక్కడ వాళ్ళు చూసి రాయడం కూడా రాదు చాలామందికి. అంటే ఎలా అంటే వాళ్ళు చూసి రాయాలంటే వాళ్ళు అంతా రాస్తారు. అంతా రాయడం వల్ల వాళ్ళు ఒక్కొక్క క్వశ్చన్ 45 minutes, 40 minutes, 30 minutes టైం పడుతుంది. అంతలోపు మీరు ఓన్గా 2-3 questions రాసుకోవచ్చు. సో మీకు చూసే ఆప్షన్ వచ్చినా కూడా మీరు చూడకండి. ఐ మీన్ మీ సొంతంగా రాస్తే కొద్దిగా మంచిగా రాసుకోవచ్చు, విత్ ఇన్ టైంలో మీరు రాసుకోవచ్చు. సో నా రికమెండేషన్ అయితే మీరు ఓన్గా రాయడానికి ట్రై చేయండి. 1 or 2 సెంటర్లో కాపీయింగ్ జరుగుతుంది, మనం ఏం చేయలేము. కాకపోతే అన్ని స్టడీ సెంటర్లో అయితే స్ట్రిక్ట్ ఉంటాయి. 95% స్టడీ సెంటర్లో స్ట్రిక్ట్ ఉంటుంది. సో మీకు వచ్చింది రాసి రండి. సో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, స్లిప్స్, ఇవన్నీ వద్దండి. సో ఇది మళ్ళీ రాసుకోవచ్చు. నెక్స్ట్ మార్చ్ మళ్ళీ ఎగ్జామ్స్ ఉంటాయి, మళ్ళీ రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇప్పుడు వచ్చేసి కొన్ని ఎగ్జామ్కి సంబంధించిన టిప్స్ అయితే చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్, అసలు ఇప్పటి వరకు ఏం చదవలేను, నాకు ఏం తెలియదు అనుకున్న వాళ్ళు కూడా పాస్ అవ్వచ్చు. సో ఎట్లా కూడా చెప్తాను. సో ఈరోజు 27, 28, 1st, 2nd, 3rd, సో 4 days ఉంది కాబట్టి ప్రతి స్టూడెంట్స్కి 7 subjects ఉంటాయి. అందులో కామన్గా ఉండే 4 subjects ఈజీయే, అంత టఫ్ ఏమి ఉండవు. అవి మనము 2 daysలో ప్లాన్ చేసుకోండి. ఈ 4 daysని 2 days, ఆ 2 daysలో ఈ 4 subjects అయిపోయేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ 2 daysలో ఆప్షనల్ సబ్జెక్ట్స్. రేపు మనకు మెయిన్ ఎగ్జామ్ అంటే ఈరోజు ఆ ఎగ్జామే చదువుతాం. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఎల్లుండి ఫస్ట్ ఎగ్జామ్, మనకు మెయిన్ ఆప్షనల్ సబ్జెక్ట్ ఫస్ట్ ఎగ్జామ్ కాకుండా లాస్ట్ 2 exams ఉంటాయి ఆప్షనల్, అవి ఫస్ట్ అయిపోయేటట్టు చూసుకోండి. మనం ఎట్లా ఫస్ట్ ఆప్షనల్ సబ్జెక్ట్, మనం ఎగ్జాంపుల్ BA అనుకున్నాం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ, జాగ్రఫీ ఉంది. మనకు ఫస్ట్ ఎగ్జామ్ జాగ్రఫీ ఉంటే జాగ్రఫీ కాకుండా మిగతా 2 subjects ఫస్ట్ చదువుకొని పెట్టుకుంటే మీరు ఫస్ట్ ఎగ్జామ్ ఎట్లా చదువుకుంటారు, నెక్స్ట్ రేపు ఆ ఎగ్జామ్ అంటే ఈరోజు చదువుతారు కాబట్టి దానికి ఫస్ట్ చదవాల్సిన అవసరం లేదు. అట్లా ప్లాన్ చేసుకోండి. 2 days మీరు అయిపోతుంది. అంటే ఫాస్ట్ రీడింగ్ ఉండాలి. ఎట్లా అంటే ఇప్పుడు ఈ నాన్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ కనీసం మీరు 3 units, 4 units చదువుకొని వెళ్తే సరిపోతుంది. మిగతా యూనిట్స్ నుంచి క్వశ్చన్ వచ్చినా ఏదో ఒకటి రాయడానికి ఛాన్స్ ఉంటుంది. సో నాన్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ 3 units, 4 units, 5 units మార్క్స్, అంటే మీరు ఎక్కువ చదివితే ఎక్కువ మార్క్స్ వస్తాయి. సో అట్లా ప్లాన్ చేసుకోండి. అండ్ నాన్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ మీరు BA, BCom, BSc అయితే కనీసం 5 units చదువుకొని రండి. మరీ వరస్ట్ సిచ్యువేషన్లో 4 units. ఎందుకంటే ఎగ్జామినర్ ఫస్ట్ సెక్షన్ ఏలో ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ యూనిట్ నుంచి వస్తుంది, సెకండ్ క్వశ్చన్ సెకండ్ యూనిట్, అట్లా 3rd, 4th, 5th, 6th. సో వాళ్ళు అన్నీ అట్లా ఇస్తారు.
మనం ఓన్లీ ఫస్ట్ యూనిట్లోనే అన్ని చదువుకొని పోతా, నాకు ఫస్ట్ సెకండ్ థర్డ్ నుంచి అట్లా ఇవ్వరు. సో పేపర్ డిజైన్ అనేది వేరేలాగా ఉంటుంది. 3 సెట్స్ ఇస్తారు. సెట్ ఏలో వచ్చిన క్వశ్చన్ సెట్ బిలో రాకపోవచ్చు, సెట్ బిలో వచ్చినాయి సెట్ సిలో రాకపోవచ్చు. సో నేను అందుకే క్వశ్చన్స్ అనేవి కొన్ని 5 స్టార్ 3 స్టార్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఆ విధంగా ఇచ్చాను. మీరు ఫస్ట్ క్వశ్చన్ 100% ఛాన్స్ ఉంటుంది, సెకండ్ క్వశ్చన్ 70%, థర్డ్ క్వశ్చన్ 50, ఫోర్త్ క్వశ్చన్ కొంచెం లెస్ ఛాన్స్ ఉంటుంది. సో ఆ విధంగా ఇచ్చాం కాబట్టి అట్లా మీరు అట్లా థింక్ చేసుకొని చదవాలి, అంతేగాని ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయని అనుకోకూడదు. సో ఆ విధంగా ఉంటుంది. సో మీరు 4 డేస్ ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే చదవండి, అన్ని చదవాల్సిన అవసరం లేదు. అండ్ పేపర్ రీడింగ్ చేయాలి. పేపర్ రీడింగ్ అంటే మీరు చదివేటప్పుడు మనం నార్మల్గా పేపర్ ఎట్లా చదువుతాం, పైన చదువుతాం, కానీ కాన్సెప్ట్ ఎక్కుతుంది మనకు పేపర్ చదివేటప్పుడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తెలంగాణ గవర్నమెంట్ ఒక స్కీమ్ వచ్చింది, ఎగ్జాంపుల్ ఫ్రీ బస్సు. సో ఫ్రీ బస్ ఎవరికి, లేడీస్కి. సెకండ్, ఎలాంటి బస్సెస్కి, ఎన్ని రోజులు, అది అన్లిమిటెడ్, వీళ్ళకు సపరేట్గా ఇందని చెప్పలేరు. సో దీనివల్ల ఎవరు లాభం పొందుతారు, ఎవరు నష్టం పొందుతారు. సో ఈ విధంగా మనం థింక్ చేస్తూ ఆ క్వశ్చన్ని చదివితే ఈజీగా అయిపోతుంది, మనం మొత్తం చదవాల్సిన అవసరం లేదు. దానివల్ల ఎలాంటి గొడవలు అవుతాయి, గవర్నమెంట్కి భారం పడుతుంది, ఎవరు కూడా మాకు ఫ్రీ బస్ పెట్టాలని ఎవరు అనలేరు. సో అట్లా ప్రతి క్వశ్చన్కి అనలైసిస్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ రేపు ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ జెండర్ సెన్సిటైజేషన్ అని అడుగుతారు, ఎక్స్ప్లెయిన్ మనకు ఉమెన్ డిస్క్రిమినేషన్ ఎట్లా జరుగుతుంది, ఈ రెండిట్లో ఒకటి వస్తుంది పక్క. లేదంటే జెండర్ ఈక్వాలిటీ, జెండర్ ఈక్విటీ గురించి సమానత్వం కావచ్చు, ఇట్లాంటి క్వశ్చన్ అడుగుతారు. మనకు జస్ట్ డెఫినేషన్ తెలిస్తే మనం ఓన్గా రాసుకోవచ్చు, అట్లా చదవండి. అంతేగాని మొత్తం చదువుకుంటూ కూర్చుంటే ఒక్కరోజు ఒక సబ్జెక్ట్ కూడా కాదు. సో ఆ విధంగా పేపర్ రీడింగ్ మైండ్లో పెట్టుకొని మీరైతే చేసుకోవాలి, ఈజీయే, ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, ఒక్కొక్క యూనిట్ ఒక 1 అవర్ కన్నా ఎక్కువ మించొద్దు. 4 యూనిట్స్ 4 అవర్స్లో అయిపోవాలి, అట్లా మీరు ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్, ఏదైతే మీరు చదువుతారో ఈరోజు చదివినంతా ఈవినింగ్ కావచ్చు, నైట్ కావచ్చు, కొద్దిగా రివిజన్ చేస్తే మీరు చదివింది కొద్దిగా గుర్తుంటుంది. సో నైట్ అవుట్ అయితే చేయాలండి, నైట్ అవుట్ చేయండి. సో ఇప్పుడు నేను 4 డాక్యుమెంట్స్ టైప్ చేస్తున్నా, తెలుగు మీడియంవి. నేను మొత్తం నైట్ 4, 3, 4 ఆ టైం అవుతుంది. సో మీరు ఈ 4 డేస్ మీకు కావాలనుకుంటే నైట్ వరకు అన్నా చదవండి, నైట్ 1, 2. కొంతమందికి మార్నింగ్ లేచి చదివే అలవాటు ఉంటుంది, మార్నింగ్ అన్నా చదవండి. సో చదివితే నైట్ అన్నా చదవండి, మార్నింగ్ అన్నా చదవండి. అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు, లేదంటే నైట్ కొంచెం తొందర పడుకొని మార్నింగ్ 5కి 4కి లేచి చదువుకుంటే సరిపోతాయి. ఈ 4 డేస్ చదువుకుంటే సరిపోతుంది. మీరు ఈ 6 మంత్స్ చదవలేరు, ఈ 4 డేస్ చదివితే సరిపోతుంది. ఒక్కసారి పాస్ అయితే మళ్ళీ 5 మంత్స్ రెస్ట్ తీసుకోవచ్చు, వేరే మీ వర్క్ కావచ్చు, ఏ వర్క్ చేసుకోవచ్చు. సో ఇది మెయిన్ పాయింట్. అండ్ అందరూ ఒక క్వశ్చన్ రాయండి వైట్ పేజ్ మీద. జస్ట్ అసలు మనము ఒక క్వశ్చన్కి ఇంత టైం పడుతుంది, ఎందుకంటే థింకింగ్ చేస్తూ రాస్తాం. ఇది మనం రెగ్యులర్ డిగ్రీ లాగా చదివి రాసే వాళ్ళు తక్కువ ఉంటారు, అందరూ పైన రాసే వాళ్ళు ఉంటారు. కాబట్టి అసలు మనం క్వశ్చన్కి ఎంత టైం పడుతుంది, టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. విత్ ఇన్ ద టైంలో మనం రాస్తున్నామో లేమో అది చూసుకోవాలి. సో ఇది మెయిన్ పాయింట్. అండ్ అందరూ మీకు వచ్చింది రాయండి, కానీ ఒక్క క్వశ్చన్ కూడా వదిలేయకండి. మెయిన్ ఇక్కడ మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే, ఎవరైతే సపోజ్ సెక్షన్ ఏలో మీరు 6 రాయండి, 4 రాయండి అవుట్ ఆఫ్ 10 అట్లా ఇస్తే వాళ్ళు ఎన్నైతే రాయమంటారో అన్ని రాయాల్సిందే. మీకు వచ్చినా రాకపోయినా అసలు దాని గురించి ఏం తెలియదు. సపోజ్ మీరు బీఎస్సీ బీజెడ్సీ కావచ్చు, నాకు బాటనీ ఉంది, కాకపోతే దాని మీద ఏం అవేర్నెస్ లేకపోయినా ఏదో ఒకటి ఆ క్వశ్చన్లు ఇచ్చిన కీవర్డ్ పెట్టి ఏదో ఒకటి రాయండి. సంథింగ్ 1 మార్క్ 2 మార్క్ ఏదో ఒకటి పడుతుంది. ఫస్ట్ మీకు వచ్చినాయి రాయండి, దాని తర్వాత 50% వచ్చు అనుకునే రాయండి. లాస్ట్కి అసలు ఏం రాదు, ఏదో ఒకటి రాయండి. సంథింగ్ జస్ట్ కొద్దిగా రిలేట్ అయినా పర్లేదు, మనకు 1 మార్క్ 2 మార్క్. సపోజ్ ఫెయిల్ అయ్యే సిచ్యువేషన్లో ఆ క్వశ్చన్స్ మనకు పాస్ అయ్యేటట్టు చేస్తాయి. సో అట్లా మీరు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది మన స్టూడెంట్స్ లాస్ట్ టైం 1 వీక్ 1 డేలో చదివి రాసిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు 3 డేస్ చదివి కూడా ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళు ఎట్లా చదవాలో తెలియదు, పైన చదివి అది ప్రాపర్ రిప్రజెంటేషన్ చేయాలి. మీకు 2 పాయింట్స్ తెలుసు, కానీ దాన్ని 10 పాయింట్స్గా ఎట్లా రాయాలి నేను చెప్పాను. ఎగ్జాంపుల్స్ ఎట్లా రాయాలి, ఒక ఎగ్జాంపుల్ కాడ 2-3 ఇవ్వాలి. సో డెఫినేషన్ అని ఇచ్చి ఇంట్రడక్షన్ రాయాలి. ఫస్ట్ దగ్గర రాసింది దాన్ని కంక్లూజన్గా కింద రాయాలి. సో అట్లా మనము కొద్దిగా పేజెస్ అనేది నింపాలి. సో ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్ ఉంటే మెన్షన్ చేయండి. కింద మన వెబ్సైట్ లింక్ ఉంటుంది, హాల్ టికెట్ లింక్ ఉంటుంది, ఐడి కార్డ్ లింక్ ఉంటుంది, అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. టెలిగ్రామ్ లేని వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి, అన్ని ఇంపార్టెంట్ లింక్స్ కావచ్చు అన్ని అందులో అప్డేట్ చేస్తాను. అండ్ తెలుగు మీడియంకి సంబంధించిన క్వశ్చన్ టు ఆన్సర్స్ కొన్ని సబ్జెక్ట్స్ చేశాను, అవి నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్చేజ్ చేసుకోండి. సో ఫెయిల్ అయితే నెక్స్ట్ ఎప్పుడు ఉంటాయి అంటున్నారు, ఫెయిల్ అనే మాట పెట్టుకోకండి. ఫస్ట్ మీకు వచ్చింది 100% రాయండి. ఇప్పుడు ఫెయిల్ అయితే మళ్ళీ మార్చ్లో ఉంటాయి ఎగ్జామ్స్, మళ్ళీ 3rd సెమిస్టర్తో రాయాలి. మళ్ళీ అవి హెడ్ఏక్, ఫస్ట్ చదవాలి, 3rd చదవాలి. ఇప్పుడే పాస్ అవ్వడానికి ట్రై అయ్యండి. ఇంకా 3-4 డేస్ ఉంది కాబట్టి ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ పాస్ అవ్వడానికి. సో మోడల్ పేపర్స్ కావాలంటే
కింద డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్లో ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. ఎవరైతే అన్ని చదివారు మోడల్ పేపర్ ఎట్లా వస్తుంది, సెక్షన్ ఏ అంటే ఇది, సెక్షన్ బి అంటే ఇది, సెక్షన్ సిలో మనకు చాయిసెస్ ఎట్లుంటాయి, ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ యూనిట్లో ఎక్కడ క్వశ్చన్స్ అడుగుతున్నారు అవన్నీ చూసుకోవచ్చు. సో కింద డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఉంటాయి. సో మీరైతే చదవడం స్టార్ట్ చేయండి. ఇన్ని రోజులు చదవాలా లేదా పక్కన పెట్టండి, రేపటి నుంచి అయితే చదవడానికి ట్రై చేయండి. జస్ట్ సింపుల్ ఎగ్జామ్స్ అండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాదు, జస్ట్ బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. అవే మనము మంచిగా రాసుకొని రావాలి అంతే. మనకు తెలియంది కూడా ప్రాపర్గా రాస్తే మార్క్స్ అయితే వస్తాయి. ఈ చిన్న లాజిక్స్తో మీరైతే రాసుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.